హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు. షోర్ టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నప్పుడు సూర్యుడు కూడా మాతో దోబూచులాడాడండి. చాలా బాగా ఆడాడు. అందుకే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ వర్షంలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనుకొని మరో మాన్యుమెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న మాన్యుమెంట్ పేరు అర్జున పినాన్స్. అయితే మరికొందరు భగీరథ పినాన్స్ అని, మరికొందరు డిసెన్స్ ఆఫ్ గంగా అని అనేవాళ్ళు. మహాబలిపురంలో ఉన్న కేవ్స్లో అతి బిగ్గెస్ట్ కేవ్ అయితే ఇదేనండి. నిజానికి చెప్పాలి అంటే ఈ మాన్యుమెంట్కి అర్జునుడికి అయితే సంబంధమే లేదు. ఈ మాన్యుమెంట్ చూస్తే ఫస్ట్ మనకి గృహలా కనిపిస్తుంది. ఆ గృహ లోపలికి వెళ్తే మాత్రం ఏమీ ఉండదు, జస్ట్ అది ప్లెయిన్గా ఉంటుంది. మేబీ అక్కడ ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళేమో, సో అలా డిజైన్ చేశారు. అండ్ గృహ లోపల కూడా చాలా చల్లగా ఉంటుంది. గృహ పక్కన మనం చూసినట్లయితే మొత్తం శిల్పాలు చెక్కి ఉంటాయండి. అందులో మొత్తం 146 శిల్పాలు చెక్కారంట. అయితే చాలా పురాతన ఘట్టాలు చిత్రీకరించారు. అందులో భగీరథ ఘట్టం ఒకటి. అప్పటి ప్రజల లైఫ్ స్టైల్, వాళ్ళతో పాటు ఉండే జంతువుల కోసం అండ్ కొన్ని పురాణ ఘట్టాలు అయితే చిత్రీకరించారు. మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తే భూమి కింద పాతాళం నుండి నాగదేవతలు వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క స్టేజ్లోని కొంచెం కొంచెంగా మనిషి రూపంలోకి వచ్చినట్టు కూడా చిత్రీకరించారు. ప్రపంచంలోనే అతి పురాతన ఓపెన్ ఎయిర్ మ్యూజియం ఇది. ఒకే శిలపై ఇన్ని ఘట్టాలు చూపించడం అంటే చాలా గ్రేట్ కదా. మీకోసం అయితే చిటపటి చినుకుల్లో చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.